తెలంగాణ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. కులగణన హీట్తో కాంగ్రెస్ జోష్ మీద ఉంటే బీసీ రిజర్వేషన్స్ పై ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా ప్రతిపక్షాలు ఇరుకున పడ్డాయి. మరోవైపు స్థానిక సమరంలో విజయం కోసం పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కులగణన అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోనే కాకుండా యావత్ దేశంలో హాట్ టాపిక్ గా మారింది. ఎస్సీ సామాజిక వర్గ ప్రజల దశాబ్దాల కల అయిన ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణను నిలిపారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో కులగణన సర్వే చేపట్టి బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే చట్టం చేసి కేంద్ర ఆమోదం కోసం పంపారు. కులగణన పూర్తయినప్పటి నుంచి ఈ విషయంలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్ అంటూ కాంగ్రెస్ పదే పదే చెబుతోంది. ఇక అప్పటి వరకు కులగణనను వ్యతిరేకించిన కేంద్రం కూడా దేశవ్యాప్తంగా జరిగే జనగణనలో కులగణన చేస్తామని ప్రకటించింది. దీనికి తెలంగాణ సక్సెస్ ఫార్ములానే కారణమంటోంది కాంగ్రెస్. ఈ క్రమంలోనే ఢిల్లీలో కులగణనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది సీఎం రేవంత్ బృందం. దేశానికి ఒక దిశ దశను చూపించేందుకు రాష్ట్రంలో కులగణన చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భారత్ జోడో యాత్రలో కులగణనపై రాహుల్ ఇచ్చిన హామీని సమర్థవంతంగా పూర్తి చేశామన్నారు. మొదట్లో జనగణనతో పాటు కులగణనకు అంగీకరించని కేంద్రం రాహుల్ పోరాటంతో కులగణనకు దిగొచ్చిందన్నారు. తెలంగాణ मॉडल के बारे में चर्चा हो रहा है, मगर वो तेलंगाना मॉडल क्या है? इसीलिए आज जितने भी अलग अलग राज्यों से जो एमपी आप लोग वापस जाकर आपके राज्य में जो तेलंगाना मॉडल राहुल गांधी जी के वादे के बारे में आप बोल रहे हैं. तेलंगाना में कांग्रेस सरकार बने, इसीलिए हम लोग ये काम कर सका. दूसरे राज्यों में भी अगर कांग्रेस पार्टी के सरकार बने तो ये काम हो जाएंगे. दिल्ली में तिरंगा झंडा लहराने के बाद लाल किले पे 100% एक काम करने वाले. तेलंगाना में बनने के बाद हम लोग जंतर मंतर में धरना लिए. 16 political parties they have involved and they have supported. 55 MPs they have attended our धरना. उसी दिन मैं मोदी जी को बोले थे, भाई आप करेगा कुर्सी बैठ के, नहीं तो आपको कुर्सी से उतार के हम लोग करने वाले. సీఎం రేవంత్ పై రాహుల్ గాంధీ ప్రశంసల జల్లు కురిపించారు. దేశంలో కులగణన సర్వేకు తెలంగాణ సర్వే స్ఫూర్తిగా నిలిచిందన్నారు. కులగణన నిర్వహించడం అంత ఈజీ కాదన్న రాహుల్ ఈ విషయంలో రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు అంచనాలకు మించి రాణించారని మెచ్చుకున్నారు. రేవంత్ రెడ్డి, other leaders of Congress party, they exceeded my expectations very easily. Not only did they do the caste census in the spirit that it should have been done. You can do something in the right spirit and then you can do it incompetently. So they did it in the right spirit, and I can say with certainty that the level of competence with which they've done it. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి దోస్తీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాహుల్ రేవంత్ మధ్య గ్యాప్ విమర్శలకు ఇప్పుడు జరిగిన కులగణన ప్రజెంటేషన్ ఫుల్ స్టాప్ పెట్టిందని కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. ఇక కులగణన రేర్ సర్వే అని, రేర్ అంటే త్వరలో చెబుతానంటూ సస్పెన్స్ పెట్టారు సీఎం రేవంత్. దీంతో రేర్ అనే పదంపై తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో చర్చ మొదలైంది. ఇటు సోషల్ మీడియాలో సైతం రేర్ పదంపై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. రేర్ మోడల్ అంటే రేవంత్ రాహుల్ మోడల్ అని కొందరు చెబుతుంటే, రాహుల్ రీసెర్చ్ ఎన్సైక్లోపీడియా అంటూ ఇంకొందరు చెబుతున్నారు. ఇక తెలంగాణలో స్థానిక సమరం తరుముకొస్తున్న వేళ బీసీ రిజర్వేషన్ల అంశం ప్రతిపక్ష పార్టీలను వరదలా చుట్టుముడుతోంది. తమ విధానం ఎంత గొప్పదో చెప్పుకునేందుకు ఢిల్లీలోనూ క్రెడిట్ కొట్టేసేందుకు రేవంత్ సర్కార్ వేసిన ప్లాన్ బాగానే సక్సెస్ అయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క దెబ్బకు 2 పిట్టలన్న చందంగా అటు కేంద్రాన్ని ఇటు విపక్షాలను ఇరకాటంలోకి నెట్టి సేఫ్ జోన్లో ఉంది రేవంత్ ప్రభుత్వం. దీంతో ఈ విషయంలో అధికార పార్టీతో అంటకాగలేక, అలాగని విమర్శించలేక విపక్ష పార్టీలు విలవిలలాడుతున్నాయి. ముందు రిజర్వేషనే వెనక రిజర్వేషనే అంటూ ఏం చేయాలో పాలుపోక ఎదురుదాడితోనే రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే రేవంత్ సర్కార్ను ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ ఎదురుదాడినే నమ్ముకుంది. రేవంత్ రెడ్డి 20 నెలల పాలనలో మోసపోని ఒక్క వర్గమైనా ఉందా అంటూ నిలదీస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ను చిత్తగా ఓడించాలని ఇటు క్యాడర్ కు అటు ప్రజలకు నూరిపోస్తున్నారు కేటీఆర్. ఏం తాత ఎట్లున్నావు, బాగున్నావా, ఏం సంగతి అంటే ఏం బాగుండు పాడైంది
అసలు పాలిచ్చే బర్రెని ఆయన తెచ్చిపెట్టి తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం, ఏం పాడైంది ఇది అంటే ఎంత ఒకటే మాటలు చెప్పిండు. 20 నెలల కాంగ్రెస్ పరిపాలన గురించి ఒకటే ముచ్చట్లు అందంగా చెప్పేసిండు. 6 గ్యారంటీలు, అందులో 3 మోసాల గురించి నేను చెప్తాను మీకు. ఇగో చూడుర్రి, చేయూత, ఇక్కడ వెనక రాహుల్ గాంధీ బొమ్మ, ఇది గ్యారంటీ కార్డు, కాంగ్రెస్ వాళ్ళు ఇంటింటికి వచ్చిన గ్యారంటీ కార్డు. ముసలోళ్ళకు 4,000 పెన్షన్ ఇస్తాం, ఇక మా అక్క చూపెడుతున్నది. ఇగో ఇక్కడ మహాలక్ష్మి నెలకు 2,500, పిల్లలకు యువ వికాసం 5 లక్షలు. ఎంతమందిని మోసం చేశారు చూడిగో. ముసలోళ్ళకు 4,000 మోసం. ఇప్పటికి 20 నెలలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఒక్కొక్క ముసలమ్మకు ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి. మరోవైపు తెలంగాణలో బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వాలని, ఇందుకు కేంద్రం సహకరించాలని కోరుతోంది కాంగ్రెస్. ఈ అంశంలో మింగలేక కక్కలేక ఉక్కిరిబిక్కిరి అవుతోంది బీజేపీ. ముస్లింలను బీసీల్లో ఎలా చేరుస్తారని కమలదళం కూడా ఎదురుదాడినే నమ్ముకుంది. 42% రిజర్వేషన్ బీసీ ఓబీసీలకు లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇస్తారని చెప్పేసి బిల్లు తీసుకురావడం జరిగింది. ఆ బిల్లు భారతీయ జనతా పార్టీ మీకు పూర్తిగా మద్దతు చేసింది. ఈరోజు ఆర్డినెన్స్ రాకముందు ఈ బిల్లు మేము 10% ముస్లింలకు ఇస్తాం, మేము 10% మైనార్టీలకు ఇస్తాం అనేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మతపరమైనటువంటి రిజర్వేషన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇక ఈ నెల 28న జరగనున్న కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు మంత్రివర్గం సిద్ధమవుతోంది. ఆర్డినెన్స్ భవిష్యత్తు కార్యాచరణ, కులగణనపై నిపుణుల కమిటీ ఇచ్చిన రిపోర్టు సహా పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది. కొత్తగా ప్రారంభించనున్న ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు అవసరమైన పోస్టుల మంజూరుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. గిగ్ వర్కర్ల ముసాయిదాకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. గోశాల పాలసీపై కూడా కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇవే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల అంచనాల పెంపుపై చర్చించి నిర్ణయం తీసుకోవడం సహా పలు అంశాలపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. మొత్తానికి కులగణన సక్సెస్ తో జోష్ మీదున్న రేవంత్ ప్రభుత్వం రాజకీయంగా, పాలనా పరంగా మరింతగా దూసుకుపోయేందుకు సిద్ధమవుతోంది.